హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితేను మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ సిల్క్ అండ్ షైనీ హెయిర్ ఉండాలి అని చాలా ఇష్టం ఉంటుంది కదండి, కానీ అందరికీ అలా ఉండదు కదా. సో లేకపోయినా మనమేమి ఇంకా వరి అయిపోయి బాధపడే అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మార్కెట్లో చాలా ఆప్షన్స్ వచ్చాయి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. సో అన్ని ఫంక్షన్స్ కు ఈవెంట్స్ కు ఈజీగా మనము యూస్ చేసుకోవచ్చు. అండ్ ఉండే హెయిర్ ను అంతో ఇంతో మెయింటైన్ చేసుకుంటూ ఇది ఎక్స్ట్రాగా పెట్టుకుంటేను ఫంక్షన్స్ లో అయితేను బాగా కనిపించవచ్చు అనమాట. చాలా రోజుల నుంచి నేను ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ వీడియో చేయాలని అనుకుంటున్నానండి, బట్ అస్సలు టైం కుదరనే లేదనమాట. దానికి ఉండే మొత్తాన్ని కలెక్ట్ చేసి ఒక చోట అయితే తీసి పెట్టాను, కానీ వీడియో ముందు రావడానికి చాలా టైం పట్టింది. సో ఫైనల్ గా అయితే నేను హెయిర్ ఎక్స్టెన్షన్స్ తో పాటు మీ ముందున్నాను. సో ఈ రోజు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఏమున్నాయి, దాన్ని మనము ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా మనమే ఎలా స్టైల్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ రోజు వీడియో అన్నమాట. అండ్ మార్కెట్ లో మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ రేట్లు గగనానికి ఏరుతున్నాయి అన్నమాట, గోల్డ్ రేట్ లాగా. సో సింపుల్ మేకప్ కావాలి అన్న 10,000 ప్లస్ చెప్తున్నారండి. హెయిర్, సారీ డ్రేపింగ్ అండ్ ఫేస్ మేకప్. అండ్ ఫేస్ మేకప్ మీకు తెలిసే కదా, నేను ఈజీగా సింపుల్ స్టెప్స్ తో నా మేకప్ నేనే వేసేసుకుంటాను అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో దాని గురించి అయితే మనము నెక్స్ట్ వీడియోస్ తో చూద్దాము. సో ఈ రోజు వీడియోలో మనము హెయిర్ స్టైల్ ను ఒక్కసారి ఇవన్నీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో ఒకసారి మనం తీసుకుంటేను దీన్ని చాలా సార్లు యూజ్ చేయొచ్చు. అండ్ మనం ఒక్కరిమే కాకుండా చాలా మంది కానీ షేర్ చేసుకోవచ్చు అనమాట. మీ సిబ్లింగ్స్ కానీ, అమ్మలు కానీ, అత్తలు కానీ అందరితో షేర్ చేసుకొని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో బేసిక్ గా వేస్ట్ అయితే ఏం అవ్వదండి, ఇట్స్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో నేను అన్ని అలానే చూస్తాను అనమాట, ఏది తీసుకున్నా లాంగ్ రన్ లో యూజ్ చేయొచ్చు అనేలాగా. సో కొన్ని నేను పెళ్లిలో నా పెళ్ళప్పుడు యూజ్ చేయడానికి అయితే కొన్ని హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే తీసుకున్నాను, కొన్ని అప్పుడప్పుడు పండగలు కొన్ని ఒకేషన్స్ కు ఇలా అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ నేను కొన్ని 400, 500 అప్ టు 1000 లోపల అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మనం తీసేసుకున్నాము అంటే చాలా ఈవెంట్స్ అండ్ ఫంక్షన్స్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ప్రతి ఈవెంట్ కు, ప్రతి ఒక్క ఫంక్షన్ కు మనం మేకప్ ఆర్టిస్ట్ అయితే అఫోర్డ్ చేయలేము. అట్లీస్ట్ నేనైతే చేయాలి అని అనుకోనండి, ఎందుకంటేను మన వల్ల అయింది మనమే చేసుకోవచ్చు ఈజీగా. ఏదో పెద్ద పెద్ద ఇంకా పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అంటే చేయించుకోవచ్చు మేకప్ ఆర్టిస్ట్ ని పిలిచి. సో అది తప్ప ఇంకా వేరే అన్నిటికూ మనమే చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కొన్ని అయితే నేను చూపిస్తాను శాంపుల్, నా హెయిర్ కి పెట్టుకొని ఎలా పెట్టుకోవచ్చు అనేసి. అండ్ నా ఎంగేజ్మెంట్ లో నా మేకప్ అయితే నేనే వేసుకున్నాను అనమాట ఈజీగా. సో కాబట్టి మీకు గానీ ఒక ఐడియా వస్తుంది. సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాము. కొన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి, ఒక్కొక్కటిగా అయితే నేను చూపిస్తాను. చిన్న చిన్న ఈవెంట్స్ కు మనకు అంటే హెయిర్ బాగుంటది, కానీ వెనకాల అయితే డెన్సిటీ అయితే ఉండదన్నమాట. నాలాగా చాలా పల్చగా ఉండే వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ క్లిప్ తో పాటు వచ్చే హెయిర్ ఎక్స్టెన్షన్ అన్నమాట. అంటే మన హెయిర్ టెక్స్చర్ ని బట్టి మనము ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. కాస్త మనకు కింద వేవి అండ్ కర్లీగా కావాలి అంటే ఇలా వస్తుంది, లేదా ఫుల్ స్ట్రైట్ కావాలి అన్న వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏమో ఇది ఇలా క్లిప్ లాగా వచ్చేస్తుంది. సో దీనికి ఎక్స్ట్రా మనకు ఎవరైనా సపోర్ట్ గానీ హెల్ప్ గానీ ఏం లేకుండా మనమే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా నీట్ గా క్లిప్ ఉంటది, మనము ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు మన హెయిర్ కు. సో దీన్ని సింపుల్ గా మన ఒరిజినల్ హెయిర్ ను టై చేసేసుకోవాలన్నమాట. అంటే మనకి ఏదైనా డిజైన్ ముందర ఏదైనా మనం హెయిర్ చేసుకుంటాము అంటే చేసుకోవచ్చు. క్లిప్ కానీ పఫ్ కానీ పెట్టుకోవాలి అని పెట్టుకొని దీన్ని జస్ట్ సింపుల్ గా ఇలా మన హెయిర్ కు అటాచ్ చేసేసుకోవడం అంతే అన్నమాట. సో దీనికి పెద్ద ఎఫర్ట్ ఏం అవసరం లేదండి. సో చాలా హెయిర్ మనకు వెనకాల కాస్త డెన్సిటీగా అనిపించాలి, బాగా కనిపించాలి అనుకుంటేను దీన్ని ఇలా జస్ట్ వెనకాల పెట్టేసుకుంటేను అయిపోయింది అనమాట. సో చూడండి ఎంత సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఇక్కడ సర్కస్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ప్లీజ్ డోంట్ మైండ్. సో ఓవరాల్ లుక్ అయితేను ఇలా చాలా సింపుల్ గా వచ్చేస్తుంది, పెట్టుకుంటే అసలు తెలియదు అనమాట. సో చూసారా, ఐ థింక్ ఇట్స్ విజిబుల్. సో ఇలా వస్తుంది అనమాట. దీన్ని మనము 2 లెంత్ లో గానే పెట్టుకోవచ్చు, రివర్స్ గా చేస్తేను కాస్త లెంత్ అయితే తగ్గుతుంది అనమాట. సో చాలా సింపుల్ గా
క్విక్ గా 2 minutes అయితే రెడీ అయిపోవచ్చు. సో ఫస్ట్ అయితేనే ఇది కాస్త లెంతీగా వస్తుంది. నెక్స్ట్ దీన్నే కాస్త షార్ట్ గా కానీ చేసుకోవచ్చు అన్నమాట. మనము ఇలా రివర్స్ తిప్పుకుంటే ఇదే షార్ట్ అయిపోతుందండి. సో దిస్ ఇస్ ఫుల్ లెంత్. దీన్ని ఇలా తిప్పుకుంటేను మనకు ఇంత చిన్న లెంత్ వస్తుంది అనమాట బేసిక్ గా. సో దీన్ని నెక్స్ట్ పెట్టుకుంటే మనకు చిన్నగా అనిపిస్తుంది హెయిర్. సో ఇది కానీ చూపిస్తాను. సో ఇది కాస్త లెంత్ తగ్గుతుందన్నమాట. దీంతో ఇలా వస్తుంది. సో నీట్ గా కోమ్ చేసుకునేస్తాను మనకు క్లీన్ గా కనిపిస్తుంది అనమాట. సో 2-in-1 ఎక్స్టెన్షన్ అనే చెప్పొచ్చు. నేను ఇది నా పెళ్ళిలో ఒక 2-3 times యూజ్ చేశానండి. ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు, అంటే మనము చప్రం పూజ చేస్తాం కదా, సో అవన్నీ చేసినప్పుడు అయితేను ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను. చాలా ఈజీగా సింపుల్ గా మనమే పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏమో ఇది. నెక్స్ట్ మనకు అంత డెన్స్ గా ఒకే అంటే అది ఒక్క చోటే ఉంటది కదండి. మనకు అలా వద్దు, స్ప్రెడ్ అవ్వాలి. సపోజ్ లైక్ నా వెంట్రుకలాగా ఇలా నేను లూజ్ హెయిర్ వదులుకోవాలి అన్నప్పటికు నాకు మన హెయిర్ టెక్స్చర్ కి తగినట్టుగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇలా వస్తుంది అనమాట. సో మనకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కాస్త వేవీగా వచ్చేలా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మనము నీట్ గా జడలాగా కానీ వేసుకోవచ్చు, లేదా క్లిప్ పెట్టుకోవచ్చు, లేదా అవసరం లేదు నేను ఇలానే లూజ్ హెయిర్ లోనే వదులుకుంటాను అన్న మన హెయిర్ తో పాటు ఇది అడిషనల్ వాల్యూమ్ అయితే మన హెయిర్ కి ఇచ్చేస్తుంది అనమాట. ఇలా క్లిప్స్ గానీ ఇచ్చేస్తారు వెనకాల. సో మన హెయిర్ ను హాఫ్ చేసుకోవాలి మనము, అంటే హాఫ్ డివైడ్ చేసేసుకుని దీన్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. సో నేను సింపుల్ గా చూపిస్తాను అనమాట ఒక ఐడియా కోసము. సో ఫస్ట్ టైము హెయిర్ నీట్ గా కోమ్ చేసేసుకుంటున్నాను. అంటే ఇక్కడ సగం తీసుకోవాలి. సో అగైన్ ఫ్రంట్ లో మనకు ఏ డిజైన్ కావాలని మనం పెట్టుకోవచ్చు. మీకు చూపించడానికి నేను జస్ట్ ఇలా హెయిర్ ని అయితే హాఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇది ముందర పెట్టుకునేసి ఈ నెక్స్ట్ హాఫ్ ఏముంది కదా, ఈ క్లిప్స్ ని అయితే ఫస్ట్ ఓపెన్ చేసేసుకోండి మొత్తాన్ని. దాని తర్వాత దీన్ని ఇలా మీ హెయిర్ ఏముందో మనకు ఇలా వస్తుంది అనమాట. ఈ సైడ్స్ నుంచి క్లిప్స్ ని అటాచ్ చేసుకోవాలంటే సింపుల్ గా ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. సో మీరు చూస్తున్నారు కదా, నేనే ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటది. నెక్స్ట్ నా ఒరిజినల్ హెయిర్ టెక్స్చర్ కాస్త డిఫరెంట్ గా ఉంది అన్నప్పటికీ మన హెయిర్ ని మనము కాస్త స్ట్రైట్నర్ లో కానీ లేదా కర్లర్ లో కానీ కాస్త కర్ల్ చేసుకుంటేను మంచిగా వాల్యూమ్ వస్తుంది, ప్లస్ న్యాచురల్ గా అనిపిస్తుంది అనమాట. సో అస్సలు తెలీదు. ఇక్కడ చూడండి నా హెయిర్ ఇప్పుడు ఇంత లెంతీగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా వీడియోస్ వేసుకున్నా అసలు ఎవరికి తెలీదు ఒరిజినల్ హెయిరా లేకపోతే హెయిర్ ఎక్స్టెన్షనా అని. జస్ట్ మనకు ఒక మంచి స్ట్రైట్నర్ కానీ కర్లర్ కానీ కావాలి, అండ్ ఒక మంచి హీట్ స్ప్రే అన్నమాట. హీట్ ప్రొటెక్షన్ స్ప్రే చేసుకుంటే మన ఒరిజినల్ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. సో జస్ట్ ఇలా చేసేసుకొని మనకు నచ్చినట్టుగా మీకు సింపుల్ గా హాఫ్ హెయిర్ ఇలా ఏదైనా స్టైల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, క్లిప్ పెట్టుకోవచ్చు, పూల్ పెట్టుకోవచ్చు. సో ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయితే నేను యూజ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. సో ఇదొక హెయిర్ ఎక్స్టెన్షన్ టైప్. యాక్చువల్గా ఇలానే బాగుంది, నేను ఇలానే పెట్టుకొని వీడియోస్ చేయొచ్చు. సో నాకు మంచిగా ఉండదు ఒకప్పుడు హెయిర్, ఇప్పుడు బాగా వెళ్ళిపోయింది అనమాట. సో కాబట్టి ఏదో ట్రై చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ మనకి అడిషనల్ గా పెరగకపోయినా ఉండే జుట్టును కాపాడుకుంటే చాలన్నమాట. సో ఇదేనండి. సో సింపుల్ గా ఇలా అయితే వేసేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. మనం రెగ్యులర్ వీడియోస్ గానే పెట్టుకోవచ్చు, పోనీ వేసుకుని చాలా బాగుంటది కదా, నైస్ లుక్. సో ఇదొకటి. నెక్స్ట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చూసేద్దాము.
అండ్ ఈ మధ్య ఈ ఫిష్ బ్రేడ్ అనేది చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి. అంటే మనకు వన్ సైడ్ కాస్త ఫిష్ బ్రేడ్ లాగా వచ్చి ముందర ఆ కుందన్స్ అన్ని పెట్టుకొని అన్ని డెకరేట్ చేసుకుంటాం కదా. సో అలాంటిది ఏదైనా మనం చేసుకోవాలి అని అనుకుంటేను దానికి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ మన హెయిర్ ను మనము నీట్ గా ఒక పక్కకు వేసేసుకుని దీన్ని అడిషనల్ గా మనం యాడ్ చేసుకోవడమే అన్నమాట. సో మా ఇంటి ఒక ఫంక్షన్ లో అయితే నేను ఇది పెట్టుకున్నాను. సో అది ఫోటో అయితే యాడ్ చేస్తాను. నేనే చేసుకున్నాను అనమాట. అది యాక్చువల్గా చాలా బాగా వచ్చింది. బట్ ఎవరైనా చేస్తే ఇంకా కంప్లీట్ లుక్ అనేది చాలా బాగుంటది అనమాట. సో హెయిర్ మొత్తం ఇలా వన్ సైడ్ అయితే తీసేసుకోవాలి అండ్ ఒక బ్యాండ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని పడిపోయింది. ఓకే, సో ఇలా వన్ సైడ్ వచ్చేసి దీన్ని మనము మన హెయిర్ కి ఇలా పెట్టుకునేసి జస్ట్ దీన్ని ఇలా అల్లుకుంటూ వెళ్ళాలి అంతే అన్నమాట. మన రెగ్యులర్ హెయిర్ ని మనము ఎలా అల్లుకుంటామో అలా దాంతో పాటు దీన్ని కలిపి అల్లుకుంటూ కిందకు వచ్చేస్తే నీట్ గా బ్రేడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో చాలా బాగుంటది. అంటే నేను జస్ట్ చూపిస్తూ ఉన్నాను అంతే, చాలా నీట్ గా అయితే చేసుకోవట్లేదు. సో ఇలా అన్నమాట. సో కాస్త నీట్ గా కోమ్ చేసుకొని అక్కడక్కడ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకొని నీట్ గా అల్లుకుంటేనే ప్రాపర్ గా వచ్చేస్తుంది. ఇది ఇలా ముందుకైనా ఉంచుకోవచ్చు, లేదా మనము వెనక్కైనా పెట్టుకొని డిజైన్ చేసుకొని దీనికి అక్కడక్కడ మనము ఈ కుందన్స్ లాగా వస్తాయి కదా హెయిర్ యాక్సెసరీస్, అవన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటది అనమాట. సో ఇది ఈ మధ్య రీసెంట్ గానే కొన్నాను. ఇది భవానీలో కొన్నాను అనమాట. ఇంట్లో వ్రతము ఒకసారి పెట్టుకున్నాం కదా, సత్యనారాయణ పూజ అది. సో ఆ ఒక పూజ కోసం అయితే నేను ఈ హెయిర్ అయితే పెట్టుకుని ట్రై చేశాను ఫస్ట్ టైం. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో వన్ మస్ట్ హ్యావ్ దిస్ అనే చెప్తానండి. నేను చాలా ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు దీన్ని. మనము ఇలా ఫుల్ గా మనకు రౌండ్ గా కావాలి అన్నగా నేను స్టైల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని దీన్ని పైనుంచి కింద నీట్గా చుట్టుకున్నా గానీ మనకు మంచిగా హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా రౌండ్ గా అనమాట. సో ఇది కానీ బాగుంటుంది. దీని కానీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఏదైనా పెట్టుకుంటే సో చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో దానికోసం అనేసి ఇది ఒకటైతే కొనుక్కున్నాను. సో అమెజాన్ అండ్ ఆన్లైన్ లో కానీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే దొరుకుతూ ఉంది. బట్ నేనైతే భవానీలోనే కొనుక్కున్నానండి అన్నీను. సో చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ హెయిర్ ఎక్స్టెన్షన్ చూపిస్తాను. సో దీన్ని మన హెయిర్ ఎక్స్టెన్షన్స్ అలానే పెట్టేస్తే చాలా మనకు చిక్కు పడిపోతుంది. సో కాబట్టి దీనికోసం అంటూ వాళ్ళు ఒక నెట్ లాగా ఇస్తారనమాట. సో ఇలా ఒక నెట్ లోపల మనం వేసి దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. సో ఇది నేను నా పెళ్ళిలో పెట్టుకున్నదనమాట. సో కాబట్టి ఇలానే నీట్ గా ఉంచేసాను. సో ఇది ఫుల్ మనకు హెవీ డెన్సిటీతో మంచిగా కర్ల్స్ వచ్చేస్తుంది. ఇది వరపూజ టైంలో అయితే పెట్టుకున్నాను. సో వెనకాల అయితే ఎలా వస్తుంది. సో అప్పుడు నేను చెప్పినట్టు హాఫ్ హెయిర్ తీసేసి దీన్ని నీట్ గా అటాచ్ చేసుకునేస్తేను మనకు ఇంత బ్యూటిఫుల్ హెయిర్ అయితే వెనకాల రెడీ అయిపోతుంది అనమాట. సో చాలా బాగా కనిపిస్తుంది. ఇదైతే ఫుల్ డెన్సిటీగా చాలా బాగుంటది అనమాట. సో ఇదొకటి. ఇది కాస్త ఎక్స్పెన్సివ్ పడింది నాకు, 1500 అరౌండ్ పడిందండి. ఎందుకంటే చాలా ఎక్కువగాను ఉంది, ప్లస్ కాస్త మోడల్ కానీ డిఫరెంట్ గా ఉంది కాబట్టి. బట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది పెట్టుకొని మన హెయిర్ ను మనం కాస్త కర్ల్ చేసుకోవాలి అంతే అనమాట. సో ఇంకేం లేదు, చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది ఒక హెయిర్ ఎక్స్టెన్షన్. ఇది కాస్త పార్టీ వేర్ లాంటిది. సో చిన్న చిన్న దానికైతే వేసుకోలేము, బట్ పెద్ద పెద్ద అకేషన్స్, పెళ్లిళ్ళు ఇలాంటికి అయితేనే చాలా బాగుంటాయి. సో దీన్ని మళ్ళీ ఈ ఒక నెట్ లోనే నీట్ గా ప్యాక్ చేసి అయితే ఉంచేద్దాము. కాబట్టి మనకు నెక్స్ట్ టైం యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు నీట్ గా ఉంటది. సో లాక్ అయితే అయిపోయింది. దీన్ని ఇలానే ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక వెరైటీ సింపుల్ జస్ట్ స్ట్రెయిట్ అనమాట. సో ఇది నా హెయిర్ టెక్స్చర్ లాగే జస్ట్ స్ట్రెయిట్ గా వచ్చేస్తుంది. సో ఇది కానీ చాలా బాగుంటది. ఇన్ కేస్ మనకు కాస్త లెంత్ గా బాగా కనిపించాలి అంటే దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు. సో జస్ట్ ఇది ఒక సింపుల్ లాంగ్ స్ట్రెయిట్ ఎక్స్టెన్షన్ అంతే. సో కొన్నిసార్లు మనకు హెయిర్ ఎక్స్టెన్షన్స్ తో పాటు కొన్ని స్టైలింగ్
అకేషన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ గా స్టైల్ చేసుకోవాలి అన్నాను. ఇప్పుడు నీట్ గా ఈ కొండలాగా పెట్టుకునేవన్నీ చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి కదా, సో అలాంటి దానికి అండ్ ప్లస్ నేను నా రిసెప్షన్ లో వేసుకున్న గౌన్ కోసము దీన్ని అయితే ట్రై చేశాను అనమాట. ఈ ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట ఇది. సో ఇది చాలా బాగా అనిపించింది అనమాట. ఓవరాల్ లుక్ ఆ గౌన్ కు ప్లస్ ఈ హెయిర్ స్టైల్ కు చాలా సటిల్ గా ఉండింది లుక్. సో దానికోసం అంటున్నాను ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే తీసుకున్నాను. సో చాలా బాగుంటది, ఇది యూజ్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. సో ఇలా మనకు అడ్జస్టబుల్ ఎలాస్టిక్ వైర్ లాగా అయితే ఇచ్చేస్తారనమాట. సో దీన్ని జస్ట్ మన హెయిర్ ను మనం టై చేసుకునేసి దీంతో పెట్టి ఇలా లాగే స్నాట్ వేసుకుంటే ఈజీగా కూర్చునేస్తుంది అంతే. దీనికి అడిషనల్ గా మన ఏ యాక్సెసరీస్ కావాలన్నా మనం అడిషనల్ గా అయితే వాడుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటది ఇది. ఇలాంటి దాంతో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటి అంటేను హెయిర్ ఎక్స్టెన్షన్స్ లో చాలా కలర్స్ అండ్ టెక్స్చర్స్ వస్తాయండి. మన ఒరిజినల్ హెయిర్ కు ఏది సూట్ అవుతుందో దాన్ని చూసి తీసుకోవడం బెటర్. సో దట్ మన హెయిర్ మనము అగైన్ స్ట్రైట్ కానీ కర్ల్ కానీ చేసే అవసరం అయితే ఉండదు అనమాట. స్ట్రైట్ గా ఉండే వాళ్ళకు స్ట్రైట్ గా ఉండే ఎక్స్టెన్షన్స్ తీసుకుంటే బెటర్. సో దట్ మన హెయిర్ ను మనం అడిషనల్ గా ఏమీ మార్చే అవసరం అయితే ఉండదు. లేదా కాస్త వేవీగా ఉండే వాళ్ళకు వేవీ ఎక్స్టెన్షన్స్, కర్ల్స్ గా ఉండే వాళ్ళకు కర్లీ ఎక్స్టెన్షన్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈజీగా మనము మళ్ళీ ఇంకా అప్పుడు హీట్ స్ప్రే చేసుకొని కర్ల్స్ చేసుకొని ఇంతంతా చేసుకునే అవసరం లేకుండా జస్ట్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇది అంటే మన ఈ మోడల్ చెప్పాను కదా నేను, కొన్ని మనకు ట్రెడిషనల్ డిజైన్ లాగా చేసుకోవాలి అనే దానికి ఇలాంటివి అయితే చాలా దొరుకుతున్నాయి అన్నమాట. కుప్పులాగా పెట్టుకోవాలన్నా లేదా కొండలాగా వేసుకోవాలన్నాను ఇలాంటివి అయితే ఈజీగా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇదైతే ఇలా వస్తుంది. సో అగైన్ మన హెయిర్ ను నీట్ గా టై చేసుకొని దీన్ని పెట్టుకొని సైడ్ లో యూపిన్స్ వేస్తే అయిపోయింది అనమాట. అండ్ కాస్త డిఫరెంట్ గా మన హెయిర్ లోనే నాకు అలా ఆర్టిఫిషియల్ గా కనిపించడం వద్దు, నా హెయిర్ న్యాచురల్ గా కనిపించాలి అనేటప్పుడు ఇలా సింపుల్ గా మన హెయిర్ తో పాటు దీన్ని ఇలా వేసేసుకోవాలి. నేను ఇది ఒకటైతే నీట్ గా చూపిస్తాను, ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది అనమాట ఇది ఎలా యూజ్ చేయాలి అనేసి. ఐ జస్ట్ టర్న్ బ్యాక్. సో మన హెయిర్ కు ఇలా నీట్ గా వేసేసుకోవాలండి దీన్ని. దాని తర్వాత హెయిర్ ను హాఫ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ చేసుకొని నీట్ గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ రౌండ్ ఏముందో దాంతో పాటు ఇలా నీట్ గా స్ప్రెడ్ చేసుకుంటే మన హెయిర్ వస్తుంది అనమాట. అంటే న్యాచురల్ హెయిర్ కనిపిస్తుంది. ఇలా వేసేసుకొని ఒక బ్యాండ్ వేసి అయితే నీట్ గా సెక్యూర్ చేసేసుకోండి. ఇది ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, బట్ ట్రై అయితే చేస్తూ ఉన్నాను. అంటే వీడియోలో కనిపిస్తుందా అనేది నా డౌట్ అనమాట. సో దీన్ని నీట్ గా అన్ని సైడ్స్ లో ఇలా తీసేసుకోవాలి. దాని తర్వాత అడిషనల్ హెయిర్ ను ఇలా ఒక చోటకు తెచ్చుకొని సైడ్ లో మొత్తం ఇలా పెట్టేసుకొని ఒక యూపిన్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో పిన్స్ అయితే నేనేం పెట్టుకోవడం లేదు, మళ్ళీ ఇంకన్నీ తీయాలి కాబట్టి. సో ఇలా వస్తుంది అనమాట నీట్ గా. అంటే కాస్త నీట్ గా వేసుకోవాలి, కోమ్ పెట్టుకొని వేసుకుంటే బాగానే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గానీ దొరుకుతూ ఉన్నాయి. దీంతో నీట్ గా పెట్టేసుకున్నాము అంటేను మన ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ ఇస్ రెడీ. సో ఎలా ఉంది? ఇంతేనండి, చాలా సింపుల్ గా ఈజీగా అయితేను రెడీ అయిపోవచ్చు అనమాట. సో క్విక్ 2 minutes హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. సో సింపుల్ గా ఎంత బాగుందో కదా. సో యాక్చువల్ గా చాలా బాగుంటది పట్టు చీరలకు దీనికి గానీ. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా లేదు, అరౌండ్ 40-50 రూపీస్ అంతే అనమాట ఇది. సో నీట్ గా వేసేసుకుంటే యు ఆర్ ఆల్ రెడీ ఫర్ ద ట్రెడిషనల్ లుక్. ఈ ఎక్స్ట్రా హెయిర్స్ మొత్తం యూపిన్స్ వేసి కాస్త నీట్ గా సెక్యూర్ చేసుకోండి. నేను మీకు చూపించడానికి కాబట్టి ఫాస్ట్ గా ఇంకా మొత్తం డీటెయిలింగ్ గా అయితే వేసుకోవడం లేదు, బట్ ఓవరాల్ గా అయితే ఇలా ఉంటది అనమాట. సో ఇప్పటికైతే ఇది ఇలానే ఉంది. నెక్స్ట్ హెయిర్ యాక్సెసరీస్ అయితే చూసేద్దాము. సో ఇలా కుప్పులా పెట్టుకున్నప్పుడు మనకు కొన్ని ఇలా బిల్లలు కానీ దొరుకుతుంది అనమాట షాప్స్ లో. సో ఇలాంటివి కానీ అడిషనల్ గా మనము యాడ్ చేసుకుంటే గానీ చాలా బాగుంటది. ఇలాగానే పెట్టుకోవచ్చు, లేకపోతే
ఇలా బ్యాండ్స్ కానీ వస్తాయి, దీని కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ కొన్నిసార్లు ఇంత మనకు ట్రెడిషనల్ లుక్ వద్దు, కాస్త ఫ్యాన్సీగా లైక్ మెస్సీ హెయిర్ బన్ లాగా కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ చాలా బాగుంటాయండి. మన హెయిర్ ను జస్ట్ అలా పైకి కట్టేసుకుని దీన్ని ఇలా మెస్సీగా వేసుకునేస్తేను యువర్ మెస్సీ బన్ ఇస్ రెడీ. సో చాలా వెస్ట్రన్ వేర్ కు లైక్ క్విక్ గా యూ హ్యావ్ టు గో అవుట్ అన్నప్పుడు దీని అయితే ఈజీగా వాడేసుకోవచ్చు. ఇందులో నాకు 2 కలర్స్ ఉన్నాయన్నమాట, కాస్త బ్రౌన్ షేడ్ లో ఒకటి, బ్లాక్ లో ఒకటి ఉంది. సో ఇది కానీ చాలా తక్కువ రేట్ లోనే వస్తాయన్నమాట, మనకు అరౌండ్ 70-80 రూపీస్ లోపలే. సో దీన్ని క్విక్ గా మనము మెస్సీ హెయిర్ లాగా కానీ పెట్టుకునేయచ్చు. సో ఇవేనండి హెయిర్ ఎక్స్టెన్షన్స్, అండ్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. సో దీనికోసం అంటూ వేళ్ళకు వేలు సలూన్ లో కానీ లేకపోతే మేకప్ ఆర్టిస్ట్ కానీ పెట్టే అవసరం అయితే లేకుండా ఈజీగా ఇంట్లో మనమే ఎలా చేసుకోవచ్చు అనే ఒక ఐడియా కోసం అయితే ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఎలా చేయొచ్చు అనే ఒక ఐడియా వస్తుంది అనేసి అయితే అనుకున్నానండి. సో కాబట్టినే వీడియో షూట్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికి బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా సర్కస్ పర్ షూట్ చేశానండి. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో, అండ్ మీకు ఎలా అనిపించింది అని నా కమెంట్ సెక్షన్ లో కానీ చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇట్ మోటివేట్స్ మీ టు డూ బెటర్ వీడియోస్ అన్నమాట. సో మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను నీట్ గా మంచి మంచి వీడియోస్ అన్ని వేయాలి అని అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అనుకోవచ్చు. సో కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేసి నాకు మీరు చెప్తే కనుక అలాంటి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో ఈ రోజుకైతే ఇదే వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. ఐల్ సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.